కృష్ణా జిల్లా మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 355వ ఆరాధన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దడ రవిచంద్ర శ్రీవారి పవిత్ర వస్త్రాన్ని పరమ పూజ్యులు 108 శ్రీ శ్రీ సుబేంద్ర తీర్థ స్వామీజీకి సమర్పించారు. అనంతరం స్వామీజీ ఆ వస్త్రాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి సమర్పించారు. తనపై అక్కా చెల్లెమ్మలు చూపుతున్న ప్రేమాభిమానాలే తన బలమని మాజీ సీఎం జగన్ తెలిపారు. సోదరుడిగా తనపై చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నారు. రాఖీ పౌర్ణమి అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమ బంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షిస్తూ అక్కా చెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమీక్ష నిర్వహించనుంది. సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న సమావేశం నేపథ్యంలో నేడు ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టుపై అధికారులతో చర్చించనున్నారు. నీటి లభ్యతతో పాటు ఇతర అంశాలపై సమీక్షించి ఢిల్లీ భేటీలో అనుసరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేయనున్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా హట్టిగోల్డ్ మైన్స్ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ధి, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలతో పాటు భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలించారు. రోజుకు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు బట్టి విక్రమార్కకు వివరించారు. కృష్ణా జిల్లా గుడివాడ 30వ వార్డు దనియాలపేటలో 4,35,00,000 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. 3 కోట్లతో నూతన రోడ్లు, 1.5 కోటితో అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ స్థానికులు ఎమ్మెల్యే రాముకు ఘనస్వాగతం పలికారు. మల్కాజిగిరి నేరడిమెట్టు పోలీస్ స్టేషన్లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి పోలీసులు రాఖీ వేడుకలు నిర్వహించారు. మల్కాజిగిరి సీఐ విజయ్, నేరడిమెట్టు సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు పోలీసులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మహిళా చట్టాలు, భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా తాళ్లూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 80 మంది పోలీసు సిబ్బంది గ్రామాన్ని జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 2 టాటా ఏస్ వాహనాలను స్వాధీనం చేసుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో విషాద ఘటన వెలుగు చూసింది. చించినాడ బ్రిడ్జిపై 3 ఏళ్ల పసిపాపను వదిలి దంపతులు గోదావరి నదిలో దూకేశారు. తణుకు మండలం వేల్పూర్కు చెందిన దొడ్డా సాయి శిరీషగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందడంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా రుస్తంబాదలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్పై వచ్చిన యువకుడు వెనుక నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని 108 సిబ్బంది ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేపాల్ జల ప్రళయంలో విషాదకర దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నేపాల్ను కుదిపేసిన జల ప్రళయం కనీ విని ఎరుగని విషాదాన్ని మిగిల్చింది. ఎక్కడ చూసినా వరద విధ్వంస దృశ్యాలే కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో వరద, బురద ప్రవాహం సృష్టించిన బీభత్సం మరింత భయానకంగా కనిపిస్తోంది.